హాయ్ అండి, నమస్తే. ఆంధ్రపారిస్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో చికెన్ పులావ్, అది కూడా కుక్కర్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ పులావ్ మనకి 10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా త్వరగా ప్రిపేర్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి అనుకోకుండా వస్తే వాళ్ళకి అప్పుడప్పుడు వేడివేడిగా చేసి వడ్డించవచ్చు. మరి ఈ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని మీకు బిర్యానీకి సరిపడా కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మసాలా దినుసులు వేసుకోవాలండి. ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎలైచి, 2 అంగుళాల దాల్చిన చెక్క, అలాగే 2 లేదా 3 లవంగాయలు వేసుకున్నాను. మీకు కావాలంటే కనుక ఇక్కడ బిర్యానీ ఆకును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని, అలాగే 1 టమాటా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్ల పసుపు, అలాగే 1.5 స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇలా ఎంతవరకు వేయించుకోవాలో చూద్దాము. ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పైన ఉన్న విజిల్ తీసేసుకొని ఊరకనే జస్ట్ అలా పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలండి. టమాటా అనేది మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వన్స్ టమాటా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 4 లేదా 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. 100 గ్రాముల ఫ్రెష్ పెరుగుని గిలకట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడైతే నేను 5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. 5 గ్లాసులకు గాను ఆల్రెడీ మనం మామూలుగా అయితే 10 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. కానీ ఇక్కడ పెరుగు వేసుకున్నాము, అలాగే చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా, పెరుగు క్వాంటిటీ 2 గ్లాసులు వస్తుందండి. అలాగే చికెన్లో నుంచి వాటర్ అనేది 1 గ్లాస్ వస్తుంది. సో మొత్తానికి ఇక్కడ నేను 7 గ్లాసుల వాటర్ని పోసుకున్నాను అనమాట. ఇందులోనే కొంచెం రుచికి సరిపడా కారంని వేసుకోండి. ఇప్పుడు అన్నిటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, చాలకపోతే తగినంత వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులోకి ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. చెప్పాను కదా, ఇక్కడ నేను 5 గ్లాసుల అంటే 5 గిద్దలు మనం బియ్యంని కొలుచుకుంటాం కదా, ఆ మెజర్మెంట్ కప్తో 5 కప్పుల బాస్మతి రైస్ని వేసుకున్నాను. ఇందులోనే గుప్పెడంతా కొత్తిమీర ఆకులు వేసుకోండి. మీకు కావాలంటే కనుక పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పావు గంట తర్వాత మూత తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన వాటర్ కొలతలు తీసుకుంటే కనుక మీకు బిర్యానీ పొడి పొడిలాడుతా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది నాకు తెలపండి. ఇందులోకి మీరు చికెన్ కర్రీ కానీ, షేర్వా కానీ, రైతా కానీ ఏదైనా తీసుకోవచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.